దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ దిన మనకి ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోబు గ్రంథము 22వ అధ్యాయము 21 నుంచి ఒకసారి చదువుకుందాం. యోబు గ్రంథము 22:21. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ఆమేన్. అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. ఆమేన్. మట్టిలో నీ బంగారము, ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయుము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించెదవు. దేవుని తట్టు నీవు ముఖము ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. నీ మొక్కుబళ్ళను నీవు చెల్లించెదవు. మరియు నీవు దేనినైనాను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదనందువు. వినయము గలవారిని ఆయన రక్షించును. నిర్దోషి కాని వారినైనను ఆయన విడిపించును. అతడు నీ చేతులను శుద్ధి వలన విడిపింపబడును. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఈరోజు మనందరికీ ఉన్న ఒకే ఒక ఆశ ఏంటంటే, నేను ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాలి, ఉత్తరం ఇవ్వాలి. రెండవది, నేను ఏ పని మొదలుపెట్టినా అది స్థిరపరచబడాలి, దానిలో నేను సక్సెస్ చూడాలి. మూడవది, నేను నా మార్గముల పైన దేవుని వెలుగు ప్రకాశించాలి. సో నేను వెళ్ళే మార్గం అంతా వెలుగుమయంగా ఉండాలి. సో ఈ ఆశ లేకుండా ఎవరైనా ఉన్నారా ఇక్కడ అంటే, నాకు తెలిసి అందరూ కూడా ఈ ఆశను కలిగే ఉంటారు. నేను ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు వినాలి. రెండవది, నేను ఏ పని చేసినా దాంట్లో సక్సెస్ చూడాలి. మూడవది, నేను నడిచే మార్గం అంతా వెలుగుమయంగా ఉండాలి. సో ఇలాంటి ఆశలు, కోరికలు మనందరికీ ఉంటాయి. కానీ దేవుని సన్నిధిలో అలాంటి ప్రార్థనా జీవితాన్ని కానీ, అలాగే మన ఆలోచనలు స్థిరపరచబడే విధానం కానీ, అలాగే మనము వెళ్తున్న మార్గాల్లో వెలుగు కానీ, కనిపించలేని పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, అసలు దీనికి మూలం ఏంటి, ఈ రీతిగా మన జీవితం ఉండాలంటే మనం ఏం చేయాలి అన్నది ఈరోజు టాపిక్. సో మొట్టమొదటిగా మనం చదువుకున్న మాట 21వ వచనము, యోబు గ్రంథం 22:21 నుంచి. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ఏం చేస్తే? సహవాసం చేస్తే సమాధానం వస్తుంది అని వాక్యం సెలవిస్తూ ఉంది. దీని విషయమై కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. మొదటి దినవృత్తాంతములు 28:9వ వచనం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయనను వెతకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. ఆమేన్. సో ఇక్కడ దావీదు భక్తుడు తన కుమారుడైన సొలొమోనుతో మాట్లాడుతూ ఆయన చెప్తున్న మాట, సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క నీ దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగినవాడు. సో నీ హృదయంలో ఏముంది? నువ్వు దేవుని కొరకు ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు దేవుని సన్నిధిలో ఎలాంటి సంకల్పాలు, అంటే ఏ కార్యాలు చేయాలని ఉద్దేశించి ఉన్నావు? ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావు? సో ఎలాంటి హృదయ స్థితి నీకు దేవుని సన్నిధిలో ఉంది అని దేవుడు ఎరిగిన దేవుడు అంట. ఆమేన్. ఎలాంటి దేవుడు? ఎరిగిన దేవుడు. అలాంటి ఎరిగిన దేవుని సన్నిధిలో మనం ఉన్నాము.
హృదయంలో ఏముందో నా అంతటి నేను బయలుపరిస్తే తప్ప మీకు తెలియదు. మీ హృదయంలో ఏముందో మీరు చెప్తే తప్ప నాకు తెలియదు. కానీ మనందరి హృదయాలు ఎరిగిన వాడు ఒకడున్నాడు. మీన్ ఆయనే మనం నమ్మిన దేవుడు. సో ఈరోజు నీ ఆలోచన ఏంటి? నీ సంకల్పం ఏంటి? నీ హృదయంలో ఏం జరుగుతుంది పరిశీలించే దేవుడు ఒకరున్నారని గుర్తెరిగి నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయన సేవించుము. ఆయన వెతకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. సో దేవునితో సహవాసం చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే నీ హృదయం సరిగా ఉండాలి, నీకు ఆశ ఉండాలి, నువ్వు ఒక సంకల్పం అంటే ఒక టార్గెట్ పెట్టుకోవాలి. దేవుని యొక్క ప్రత్యక్షత నేను చూడాలి అని ఒక టార్గెట్ ఉండాలి, మనకి ఒక గురి గమ్యం ఉండాలి. సో ఆ గమ్యాన్ని చేరుకోవడానికి నువ్వు వెతకాలి. ఎస్, ఆ గమ్యాన్ని చేరుకోవడానికి నేను వెతకాలి. వెతికితే తప్ప ఆ దేవుని సన్నిధిని మనం పొందుకోలేము. ఆమేన్. మనం అలా వెతికితే తప్ప దేవుని సన్నిధిని మనము పొందుకోలేము. ఈరోజు చాలామంది బిడ్డలు దేవుని యొక్క ప్రత్యక్షత నాకు కావాలి, దేవునితో నేను సహవాసం చేయాలని అనుకుంటున్నారు. కానీ వాళ్ళ హృదయ స్థితి సరిగా లేదు. రెండోది, వాళ్ళకి దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి కావలసిన వెతుకులాట లేదు, ఆశ లేదు. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి ఆశపడి కూర్చుని దేవుని వెతకపోతే ఆయన ప్రత్యక్షత నీకు ఎలా దొరుకుతుంది? నాకు వాక్యం ఏం అర్థం కావట్లేదండి, నేను ప్రార్థన చేస్తే ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎందుకు వస్తుంది? ఫస్ట్ నీ హృదయంలో ఏముంది? చాలా ఆశ ఉన్నప్పుడే దేవుడి ప్రత్యక్షత మనం పొందుకుంటాం. ఆశే లేనప్పుడు ఇంక దేవుని ప్రత్యక్షత ఎలా వస్తుంది? ఫస్ట్ నీ హృదయం మంచిగా ఉండాలి. రెండవది, దేవుని యొక్క ప్రత్యక్షత నేను పొందుకోవాలనే ఆశ మన హృదయంలో ఉండాలి. ఆ ఆశతో మనం దేవుని సన్నిధికి వెళ్ళి హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయన సేవించినప్పుడు ఆయనని వెతికినప్పుడు మనకి ఏం పొందుకుంటామంటే దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకుంటాం. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. దేవుని ప్రత్యక్షత లేకుండా ఆయనతో సహవాసం చేయడం అనేది ఇంపాసిబుల్. ఒక మనిషి లేకుండా మనిషితో సహవాసం ఎలా చేస్తాం మనం? సహవాసం చేయాలంటే ఇద్దరు పర్సన్స్ ఉండాలి. సహవాసం అంటే కలిసి జీవించడం. కలిసి జీవించాలంటే ఇద్దరు పర్సన్స్ ఉండాలి. ఇద్దరు పర్సన్స్ ఉండాలంటే ఫస్ట్ నువ్వు ఉన్నావు, నీతో పాటు సహవాసం చేయడానికి దేవుడు ఉండాలి కదా. సో దేవుడు ఉండాలి అంటే దేవుడిని నువ్వు వెతకాలి కదా. దేవుని వెతకాలంటే ఫస్ట్ నీ హృదయం సరిగా ఉండాలి కదా. నీ హృదయం సరిగ్గా ఉండి నీ హృదయంలో మంచి ఆసక్తి కలిగి ఉండి దేవుని సన్నిధికి వెళ్ళి వెతకడం మొదలు పెడితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాను అంటున్నారు. ఈరోజు దేవుని ప్రత్యక్షత పొందుకోలేకపోవడానికి ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనలో ఆశ లేకపోవడం, మన హృదయ స్థితి మంచిగా లేకపోవడం, మన ఆలోచనలు మన సంకల్పాలన్నీ ఈ లోకంలోనే ఉంటాయి. ఈ లోకం మీదే కాన్సన్ట్రేషన్. ఇందాక సాంగ్ అదే, అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఆ సాంగ్ గుర్తు చేశారు. ఈ లోకంలో ఎంత వెతికినా ఎక్కడ ఆనందం లేదు. దేవుని సన్నిధిలో వెతికితే ఆయన ప్రత్యక్షత పొందుకున్నప్పుడు ఎంతో ఆనందం మనం పొందుకుంటాం. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఇది మొదటి మాట. రెండో దాంట్లోకి వెళ్దాము. యెషయా గ్రంథం 27వ అధ్యాయము. యెషయా గ్రంథము 27వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతున్నా. యెషయా 27:5. ఇలాగు జరగకుండునట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను, నాతో సమాధాన పడవలెను, వారు నాతో సమాధాన పడవలెను. ఇలాగు జరగకుండా, ఎలా జరగకూడదని పైన చదివితే 4వ వచనం, నా యందు క్రోధం లేదు, గచ్చ పొదలును బల్లు రకస చెట్లను ఒకవేళ ఉండిన ఎడల యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి వడిగా చొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. ఎవరి హృదయంలో ఉన్న బల్లు రక్కసి చెట్లు, అలాగే గచ్చ పొదలు. గచ్చ పొదలు అంటే ఏంటి? ఇప్పుడు మంచి పొలం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థం అవడం కోసం చెప్తున్నా. మంచి పొలం ఉంది, దాంట్లో నువ్వు మంచి విత్తనాలు విత్తావు, కానీ అవి మొలవకుండా పిచ్చి మొక్కలన్నీ వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు ఇది చిన్న మొక్క వస్తుంది, మంచి మొక్క వస్తుంది, కానీ ఆ బల్లు రక్కసి చెట్లు లేకపోతే ఆ గచ్చి పొదలు ముందు మొత్తం వ్యాపించేసినాయి. ఆ మొలకెత్తడానికి అవకాశం ఇవ్వట్లా, అది మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉంది. ఫస్ట్ నువ్వేం చేయాలి? దాన్ని తీసుకెళ్ళి పక్కనేసి కాల్చాలి. అప్పుడు ఈ విత్తనం వేసిన మంచి విత్తనాలు మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది. అందుకే మన హృదయాన్ని ముందు సరి చేసుకోవాలి.
ఒకవేళ గచ్చబోదులు కానీ బల్లురక్కసుల చెట్లు కానీ ఒకవేళ ఉండిన ఎడల యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి వడిగా చొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. దేవుడు వచ్చి యుద్ధం చేస్తారంట. దేంతో? నీలో ఉన్న పాపంతో, నీలో ఉన్న దుర్మార్గతను తొలగించడానికి దేవుడే వచ్చి నీతో యుద్ధం చేస్తారు. సో అలాగ జరగకుండానట్లు, ఎలా జరగకుండానట్లు? దేవుడు వచ్చి నీతో యుద్ధం చేయకుండానట్లు దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళి, జనులు నన్ను ఆశ్రయింపవలెను, నాతో సమాధాన పడవలెను, వారు నాతో సమాధాన పడవలెను అని దేవుడు చెప్తున్నారు. సో సమాధానం అంటే ఏంటి? ఇద్దరు కలిసి సహవాసం చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళిద్దరి మధ్యలో ఏముండాలి? సమాధానం ఉండాలి. ఫస్ట్ దేవుని ప్రత్యక్షత కావాలి, రెండవది సమాధానం కావాలి. సమాధానం లేకుండా ఇద్దరు వ్యక్తులు సహవాసం చేయడం అనేది ఇంపాసిబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా మనకు కనెక్ట్ అయ్యేది ఏంటంటే, భార్యాభర్తలు ఉన్నారనుకోండి, ఇద్దరు బాగా గొడవైంది, కొట్టుకున్నారు బాగా, ఇద్దరు మాట్లాడుకోవట్లేదు. సో అక్కడ సమాధానం లేదు. సమాధానం లేని చోట సహవాసం ఉంటుందా? వాళ్ళు కలిసి ఏ పనైనా చేయగలుగుతారా? చేయలేరు. వాళ్ళ ఎడమొహం వీళ్ళ పెడమొహం. సో ఇద్దరి మధ్యలో సమాధానం లేదు, సంతోషం లేదు, మాటలు లేవు, కలిసి ఏ పని చేయలేరు. సో చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. అప్పుడు సహవాసం అనరు దాన్ని. సో ఈరోజు దేవునితో మనకి సహవాసం కావాలి, మనము దేవుని సన్నిధిలో కనెక్ట్ అవ్వాలి, ఆయన ప్రత్యక్షత మనం పొందుకోవాలి అంటే ఫస్ట్ దేవుని వెతకాలి. దేవుని వెతికిన తర్వాత ఆయనతో సమాధాన పడాలి. సమాధాన పడడానికి అడ్డుగా ఏ గచ్చబొదలున్నా బల్లురక్కసి చెట్లున్నా వాటిని తొలగించుకోవాలి. సో అలా తొలగించుకున్నప్పుడు నీ పాపాలు నేను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత సూటిగా స్పష్టంగా మనం పొందుకుంటాం. మన మధ్యలో ఉన్న డిస్టర్బెన్సెస్ అన్నీ వెళ్ళిపోతాయి. దేవుడితో మనకి సమాధానం కలుగుతుంది. ఈరోజు ఇంకొక పర్సన్ వచ్చారు నీతో సహవాసం చేయడానికి. ఆ వ్యక్తితో నీకున్న డిస్టర్బెన్సెస్ అన్నీ వెళ్ళిపోయినాయి, సమాధాన పడ్డావు. ఇప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతలో సహవాసంలోనికి వస్తావు. సో ఇది థర్డ్ స్టెప్ అన్నమాట. సో ఇంకొక మాట చదువుకుందాం. మూడవ పాయింట్గా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి నేను చదువుతా ఉన్నాను. 4:4 ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. నీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. ఇప్పుడు నువ్వు ఒక మనిషిని కలుసుకున్నావు. ఆ మనిషిని కలుసుకున్నప్పుడు ఆయన ప్రత్యక్షత నీకు దొరికింది. ఆయన ప్రత్యక్షత దొరికిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తావు? ఆయనతో సమాధానం పడ్డావు. ఇప్పుడు నువ్వేం చేయాలి? థర్డ్ స్టెప్లో ఆనందించడం స్టార్ట్ చేయాలి. ఆనందం ఎప్పుడు వస్తుంది? మనకి ఏదో ఒక లోటు ఉందనుకోండి, చింత ఉందనుకోండి, మన హృదయంలో ఏదో లేదు, ఏదో సంథింగ్ మిస్ అవుతున్నాం. అప్పుడు ఆనందం ఉంటుందా? ఆనందం అనేది ఉండదు. బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది. అయ్యో ఏది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఎప్పుడు ఏడుస్తూ ఉంటాం. కానీ పౌల్ గారు చెప్తున్నారు, ఎల్లప్పుడూ ప్రభు యందు ఆనందించుడి. ఇది పాసిబుల్ అయిద్దా అంటే ప్రాక్టికల్గా అయితే పాసిబుల్ అవ్వదు. ఎల్లప్పుడూ సంతోషంగా ఎవరైనా ఉంటారా? అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒకసారి బాధపడతాం, ఒకసారి ఏడుస్తాం, ఒకసారి నిరాశలోకి వెళ్తాం, ఒకసారి ఆనందం, ఒకసారి సంతోషం, ఒకసారి ఎక్స్ట్రీమ్లో ఉంటుంది. సో ఇలా మిక్స్డ్ బిహేవియర్స్ మనలో కనబడుతూ ఉంటాయి. ఒకసారి కోపం వస్తుంది, ఒకసారి బాధ వస్తుంది, సంథింగ్ చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. కానీ నువ్వు మనుషులతో ఇట్లా ఉండొచ్చు, బట్ దేవుడితో మాత్రం ఎల్లప్పుడూ ఆనందించే పరిస్థితి ఉండాలి. మనుషులతో ఒకవేళ వాళ్ళ బిహేవియర్స్ని బట్టి ఒక్కొక్కసారి కోపం వస్తుంది, ఒక్కొక్కసారి బాధ వస్తుంది, ఒక్కొక్కసారి నిరాశ వస్తుంది వాళ్ళని నమ్ముకున్నందుకు. కానీ దేవుడితో మాత్రం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండొచ్చు. ఇది పాసిబుల్ అయింది. ఎప్పుడు పాసిబుల్ అయింది అంటే పరిశుద్ధాత్ముడు మనలో కృమ్మరింపబడినప్పుడు, ఆయనతో మనం ఎప్పుడూ కనెక్ట్ అయ్యి సహవాసంలో ఉన్నప్పుడు మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాం. చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా సంతోషించగలుగుతాం.
ఆనందించగలుగుతావు. పౌలు భక్తుడు ఆయన ఎక్స్పీరియన్స్ చేసి మనతో చెప్తున్న మాట. ఆయన జైల్లో ఉండి ఖైదీగా ఉండి ఎప్పుడు చంపేస్తారో తెలియదు అన్న స్టేజ్లో ఉండి ఈ మాట రాస్తున్నాడు ఆయన. మనకు అలాంటి మరణకరమైన పరిస్థితులు ఏమి లేవు, ప్రభుకు స్తోత్రం. కానీ ఏడుస్తూ ఉంటాం మనం, అదే ప్రాబ్లం. దేవుని సన్నిధిలో ఎంత బాధలో, దుఃఖంలో, భయంకరమైన శ్రమలో కూడా పౌలు గారు చెప్తున్నారు, నువ్వు ప్రభువునందు ఆనందించు. ఎప్పుడు ఆనందించు అంటే ఎల్లప్పుడూ ఆనందించు. మరలా చెప్తున్నాను, ఆనందించు. ఎప్పుడు ఆనందం మనకు కలుగుతుందంటే, మీ సహనము సకల జనులకు తెలియబడినయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతింపకుడి. ప్రభు సమీపంగా అంటే సెకండ్ కమింగ్ దగ్గరలో ఉంది. నువ్వు ఏడ్చి గోల పెట్టినంత మాత్రాన నీ చింత ఏమీ పోదు. నీ చింత యావత్తు ఆయన మీద వేసి నువ్వు దేవునిలో ఆనందించడం మొదలు పెడితే, నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడితే, నువ్వు విజ్ఞాపన చేయడం మొదలు పెడితే, నీ దేవుడు నీ ప్రార్థన విని ఆలకించి జవాబిస్తాడని నువ్వు నమ్మి కృతజ్ఞత చెల్లించే వ్యక్తివైతే అప్పుడు నువ్వు ప్రభునందు ఆనందించగలుగుతావు. ఆమేన్. అప్పుడు దేవుడు ఏం చేస్తారంట, మన ఆలోచనలు ఉంటాయే అసలు ఒక చోట ఉండవు, రకరకాలుగా పోతూ ఉంటాయి. సో ఆ ఆలోచనలకి దేవుడు కంచె వేస్తారంట. నీ కాన్సన్ట్రేషన్ అటు ఇటు పోకుండా ఫోకస్ దేని మీద ఉంటుందంటే గురి మీద ఉంటుంది. నీ గురి, నీ గమ్యం ఏదైతే ఉందో దాని మీద నువ్వు ఫోకస్ చేయగలుగుతావు. ఆమేన్. దానికి దేవుడు సహాయం చేస్తారంట. మీ హృదయాలకు, మీ తలంపులకు కావలి వేస్తానంటున్నారు. సో థాట్స్ అటు ఇటు అంటే చింత గురించి ఆలోచించకుండా, నీకున్న లోటును గురించి ఆలోచించకుండా, నీకున్న లోపాల గురించి ఆలోచించకుండా దేవునిలో సంతోషించడం నువ్వు నేర్చుకుంటావు. ఆ సంతోషాన్ని మనం పొందుకోవాలి, ఆనందాన్ని మనం పొందుకోవాలంటే దేవుడితో మనం కనెక్ట్ అయి ఉండాలి. ఆయన వెతకాలి, ఆయన ప్రత్యక్షత పొందుకోవాలి, ఆయనతో సమాధాన పడాలి, ఆయనలో ఆనందించడం నేర్చుకోవాలి. ఈ 3 స్టెప్స్. సో అలా ఆనందిస్తూ ఉన్నప్పుడు నీకు కలిగిన ప్రతి చింత, ప్రతి సమస్య దేవుని మీద భారం వేసినప్పుడు, సమస్తము మేలు కొరకే దేవుడు నాకు జరిగిస్తున్నారని నువ్వు విశ్వసించినప్పుడు నీకు సమాధానం ఉంటుంది. దేవుని సమాధానం నీ హృదయంలోనికి వస్తుంది. ఆమేన్. ప్రైజ్ గాడ్. అలా మనం దేవుని సమాధానాన్ని అనుభవిస్తున్న వారైతే ఇప్పుడు యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. సో అప్పుడు మేలు పొందుకుంటాం. మనం ఏం చేస్తాం? ఏమి చేయం. దేవుని వెతికే పని లేదు, దేవుడితో సమాధానం పడే పని లేదు, మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టే పని లేదు, సమాధానం పడే పని లేదు, ఆనందించే పని లేదు. డైరెక్ట్ మేలు కావాలి. ఎలా వస్తుంది? ఇంపాసిబుల్, రాదు. దేవుడు మేలు చేయాలంటే ఫస్ట్ ఈ 3 స్టెప్స్ మనం ముందు అవి చేస్తే తర్వాత దేవుడు మేలు చేస్తారు. నువ్వు దేవునితో సహవాసం లేకుండా డైరెక్ట్ వచ్చి ప్రార్థన చేయగానే అమ్మ నీకు మేలు కలిగిపోద్ది అంటే అసలు ఎవరు చెప్పినా నమ్మొద్దు. అలా జరగదు. దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది, ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ఈరోజు మేలు కావాలి అని కోరుకునే వాళ్ళందరూ ఫస్ట్ స్టెప్ దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ప్రత్యక్షత కొరకు వెతకాలి. నీ పూర్ణ హృదయంతో నీ యొక్క హృదయాన్ని సరిచేసుకుని, నీ ఆలోచనలు, నీ ప్రవర్తన ఎలా ఉందో సరిచేసుకుని ఆయన్ని వెతికి ఆయన ప్రత్యక్షత పొందుకోవాలి. నీకు దేవునికి అడ్డంగా ఉన్నదంతా తీసేసుకుని ఆయనతో సమాధాన పడాలి. ఆయనలో నువ్వు ఆనందించడం స్టార్ట్ చేయాలి. అప్పుడు దేవుడు నీకు మేలు చేస్తారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. నెక్స్ట్ 22వ వచనానికి వెళ్దాం. 22వ వచనం. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదు. మేలు పొందుకుంటే సరిపోద్దా? మేలంటే ఒకసారి జరిగేది కదా, జస్ట్ ఒక అద్భుతం జరిగింది, తర్వాత ఆ అద్భుతము నెక్స్ట్ కంటిన్యూ అవ్వాలంటే అభివృద్ధి. సో నువ్వు జస్ట్ ఒక జాబ్ సంపాదించుకున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ అర్థం అవడం కోసం చెప్పు. ఒక జాబ్ పొద్దున్న సిస్టర్ మంచి సాక్ష్యం చెప్పారు. 15 రూపీస్ స్టార్ట్, ఆమె జాబ్ శాలరీస్ 15 రూపీస్తో స్టార్ట్ చేశానని చెప్పారు. ఇప్పుడు 20,000 సంపాదిస్తున్నానన్న. చాలా గొప్ప సాక్ష్యం. అంటే స్టార్టింగ్ కొంచెం ఒక మేలు జరిగింది, అసలు జాబే లేదనుకున్న దానికి జాబ్ వచ్చింది, ఒక అద్భుతం జరిగింది. అక్కడితో సాటిస్ఫై అయిపోతామా? లేదు కదా. దాంట్లో అభివృద్ధి కావాలి, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి. సో అభివృద్ధి జరగాలి అంటే ఇక్కడ ఒక కీ పాయింట్ చెప్తున్నారు.
ఏం చేయాలంట? నీకు మేలు కలిగింది, దాంట్లో అభివృద్ధి చూడాలి అంటే ఆయన నోటి ఉపదేశము అవలంబించుము, ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గం దూరంగా తొలగించుకునే ఎడల నువ్వు అభివృద్ధి పొందేదవు. సో దేవుని మాటలు వినాలి. ఈ మంత్ మన వాగ్దానం కూడా అదే. దేవుని మాట విని ఆయన చిత్తం చొప్పున జరిగించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు నీకు దేవుడు అద్భుతం చేస్తారు. అది ఈ మంత్ వాగ్దానం మనకి. సో నువ్వు దేవుని మాట వినడంలో లోపాలు ఉన్నాయనుకోండి, దేవుడు ఒకలా చెప్తున్నారు, నువ్వు ఇంకోలా చేస్తున్నావు. దేవుడు ఇది చేయమ్మా అని చెప్తున్నాను, నువ్వు అది చేయట్లా, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. సో దానికి ఒక్క మాట చదువుతా. యోబు గ్రంథంలోనే 23:12 చదువుతున్నాను చూడండి. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వ అభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. యోబు గారు మాట్లాడుతూ ఈ మాట చెప్తున్నారు. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. దేవునికి వ్యతిరేకంగా నా జీవితంలో ఏది చేయడం లేదు. దేవుని ఆజ్ఞకు మించింది ఏది నేను చేయడం లేదు. నెక్స్ట్, ఆయన నోటి మాటలను ఎలా ఎంచుకున్నాడంటే ఆయన నా స్వ అభిప్రాయం అంటే నా సొంత అభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచుకున్నాను. నాకు ఒకటి చేయాలని ఉంది, నా సొంతంగా నా విల్ ఒకటి ఉంటుంది, కానీ నా సొంత అభిప్రాయం కంటే దేవుని చిత్తం జరిగించడానికి, దేవుని మాట వినడానికి ఎక్కువగా ఎంచుకుంటున్నాను. అంటే నా సొంత అభిప్రాయాలను పక్కన పెట్టి దేవుని చిత్తానికి లోబడుతున్నాను అని చెప్తున్నారు ఆయన. సో ఈరోజు చాలామంది 90% స్వ అభిప్రాయానికి ఎక్కువ విలువిస్తారు. నేను అనుకుంటున్నది జరగాలి, నేను 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 అన్ని విషయాల్లో నేను కనబడుతుంది. నేను మరుగైపోయి దేవుడు కనబడాలి, దేవుని చిత్తం జరగాలి, దేవుని ఉద్దేశం నెరవేర్చబడాలని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు అభివృద్ధికి తొలిమెట్టది. మీన్ చాలామంది మేలు పొందుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కాదు, మేలు తర్వాత అభివృద్ధిలోనికి రావాలి అంటే దేవుని యొక్క అభిప్రాయం నా జీవితంలో ఏమై ఉంది అన్నది మనం తెలుసుకోవాలి. దాని ప్రకారంగా మన అభిప్రాయాలు ఒకవేళ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ దాన్ని పక్కన పెట్టి ఆ శరీర క్రియలను చంపి ఆత్మపూర్ణతలో దేవుని చిత్తానికి లోబడాలి. ఇది సెకండ్ స్టెప్. నువ్వు మేలు పొందుకున్న తర్వాత అయ్యో నా జీవితంలో ఏదో ఎప్పుడో ఒక మేలు జరిగింది, ఎప్పుడో ఒక అద్భుతం జరిగింది, అది కాదు. స్టిల్ ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నీ జీవితం ఏంటి? ఇప్పుడు నీ జీవితంలో ఏం మేలు చేస్తున్నారు దేవుడు? ఏం అభివృద్ధి ఉంది? అప్పటికి ఇప్పటికీ ఏమి జరుగుతూ ఉంది అభివృద్ధి? చూసుకుంటే ఒకవేళ మనం సరైన రీతిలో మన స్వాభిప్రాయం కంటే ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని ఎంచుకోలేకపోతున్నామేమో, అలా ఎంచుకోలేక మనం తప్పిపోతూ ఉన్నామేమో, అలా ఎంచుకోలేక మనం పాడైపోతున్నామేమో, అలా ఎంచుకోలేక ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టు ఉండిపోయిందేమో మన ఆత్మీయ జీవితం కానీ శారీరక జీవితం కానీ. ఆగిపోతాం, ఒక స్టెప్కి వచ్చి స్టాప్ అయిపోతాం అనమాట. ఇంకా నెక్స్ట్ అభివృద్ధి, నెక్స్ట్ మెట్టు ఎక్కలేం. ఎందుకు ఎక్కలేకపోతున్నాం అంటే మన సొంత విల్ అనేది చంపేస్తుంది అనమాట, దేవుని చిత్తానికి లోబడినకుండా చేస్తుంది. అందుకు మనం అభివృద్ధిలోనికి వెళ్ళలేకపోతున్నాం. నెక్స్ట్ ఇంకా అంటారు, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందు. దుర్మార్గత, చెడుతనము ఏం చేయాలంట? గుడారంలో నుంచి గుడారం అంటే మన ఇంటిలోంచి. మన ఇంటిలో నువ్వు మంచిగానే ఉన్నావు, కానీ నీ భర్తో, నీ బిడ్డో, నీ యొక్క ఎవరో ఒకళ్ళు, నీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? నీకు తెలిసి వాళ్ళు తప్పు చేస్తున్నారు. నీకు తెలిసి వాళ్ళు తప్పు చేస్తున్నారు. అప్పుడు అయ్యో నా భర్త కదా, నేను చెప్తే ఏమనుకుంటాడో, నీకు తెలుసు ఆయన చేసేది తప్పని, నువ్వు చెప్పు. నా బిడ్డే కదా, ఇప్పుడు చెప్తే హర్ట్ అవుతాడేమో, ఇలా అనుకుని సమర్థించిన వాళ్ళు ఇప్పుడు చాలామంది ఏడుస్తున్నారు. అది తప్పు అని తెలిసినప్పుడు వాళ్ళు ఎవరైనా సరే దేవుని నామం పేరిట హెచ్చరించాల్సిన బాధ్యత, దాన్ని తొలగించాల్సిన బాధ్యత నీకుంది. ఏమేన్ నీ ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు నువ్వు చెప్పాలి. నువ్వు దాన్ని సపోర్ట్ చేసి చూసి చూడనట్టు వదిలేస్తే రేపొద్దున్న అదే నీ శాపానికి మూలమైద్ది. నీ ఇంటిలో ఒక తప్పు జరుగుతుంది,
నువ్వు పర్ఫెక్ట్గానే ఉన్నావు, కానీ నీ భర్తో, నీ బిడ్డలో, నీ తల్లిదండ్రులో ఏదో పాపం చేస్తున్నారు. అది నీకు తెలిసి ఖండించలేదనుకోండి, దేవుడు ఒక దినాన్ని లెక్క మనల్ని అడుగుతాడు. నీకు తెలిసి ఎందుకు ఆ రోజు ఆ వ్యక్తికి చెప్పలా? ఆ ఆత్మ నశించిపోతే జవాబుదారి మనమే. వాళ్ళు ఒకరితో పోద్దా? నీ ఇంటి మొత్తానికి శాపం అది. ఒకరితో పోదు, నీ ఇంటి మొత్తానికి శాపం అది. సో ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడు? నీ గుడారంలో నుండి, నీ హృదయంలో నుండి అనట్ల, నీ గుడారం, నీ ఇంటిలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. దేవుడు నీకు భార్యగానో, తల్లిగానో, కుమార్తెగానో అధికారం ఇచ్చారు కదా. సో నువ్వు ఆ ఇంటి బాధ్యత తీసుకున్న వ్యక్తివి కాబట్టి ఆ ఇంటిలో దుర్మార్గతను తొలగించే అధికారాన్ని కూడా దేవుడు నీకు ఇచ్చారు. సో దాన్ని మనం గుర్తెరగాలి, చెప్పాలి. ఏదో జరిగిపోతుందిలే అని చెప్పి నువ్వు లైట్ తీసుకున్నావంటే రేపు పొద్దున్న వచ్చే పరిణామాలకి నువ్వే బాధ్యురాలు అని దేవుడు నేను లెక్క అడుగుతారు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, అభివృద్ధి రావాలి అంటే ఖచ్చితంగా ఆ కార్యం మనం చేస్తేనే మేలు తర్వాత అభివృద్ధి వస్తుంది. దేవుని వాక్యానికి లోబడాలి, దుర్మార్గతను తొలగించుకోవాలి. అప్పుడే మనం అభివృద్ధిని చూడగలుగుతాం. ఆమేన్. ప్రైజ్ గాడ్. మనం ముందుకు వెళ్ళిపోదాం, టైం అయిపోతుంది. 24th verse. మట్టిలో నీ బంగారమును, ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయము, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. ఇక్కడ ఏం చెప్తున్నారు? మట్టిలో నీ బంగారం. మన బంగారాన్ని మట్టిలో వేయాలంట. నీకున్న బంగారం అంతా తీసుకెళ్ళి మట్టిలో వేయమ్మా అంటే అందరూ ఏమంటారు? ఏం చెప్తున్నావమ్మా నువ్వు? ఓఫీరు సువర్ణం అంటే చాలా శ్రేష్టమైనదంట, అన్నింటికన్నా బెస్ట్ గోల్డ్ అనమాట. ఇప్పుడు మనకి జనరల్గా చెప్తారు దుబాయ్ గోల్డ్ చాలా బాగుంటుంది అని. దుబాయ్ వెళ్ళి గోల్డ్ తెచ్చుకుంటారు చాలామంది, ఎందుకంటే అది బెస్ట్, ప్యూర్డ్గా ఉంటుంది అని. అలాగా ఓఫీర్ సువర్ణం, ఓఫీర్లో దొరికే బంగారం చాలా శ్రేష్టమైనది. సో దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ వేయాలంట? ఏటి రాళ్లల్లో పడేయాలంట. ఇక్కడ ఏం చెప్తున్నారు? పరిశుద్ధాత్మ అంతా ఏం చెప్తున్నారంటే, బంగారము ఓఫీరు సువర్ణం అంటే ది బెస్ట్, చాలా కాస్ట్లీయెస్ట్. దాన్ని సంపాదించుకోవడానికి నువ్వు చాలా ప్రయాసపడి దాన్ని సంపాదించుకుని అది చాలా విలువైనదని చెప్పి మంచి లాకర్లోనో మంచి బీరువాలోనో శ్రేష్టంగా దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ దాని మీద చాలా హోప్ పెట్టుకుని ఉంటావు అన్నమాట. ఈరోజు నాకు సమస్య వచ్చిందంటే గోల్డ్ ఉంది, నో ప్రాబ్లం అని అనుకుంటాం మనం. అంటే దాని మీద నువ్వు ఆధారపడే వ్యక్తివి, దాని అందు నువ్వు ఆనందించే వ్యక్తివి, దాని మీద ఆశ కలిగిన వ్యక్తివి, అది నీకు చాలా విలువైనది. అలాంటి దాన్ని తీసుకెళ్ళి మట్టిలో వేయాలంట, లేదా ఏటి రాళ్లలో వేయాలంట. ఏం చెప్తున్నారు ఇక్కడ దేవుడు? సో నువ్వు అలా చేస్తే అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. ఈ మాటను కొంచెం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. 16:5. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే, నా భాగమును కాపాడుచున్నావు. ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడు, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే, నా భాగమును కాపాడుచున్నావు. ఆయనకి ఆస్తి ఎవరు? దేవుడే. ఆమేన్. నా స్వాస్థ్యము నీవే, నా ఆస్తి నీవే అని చెప్తున్నాడు. నా పానీయ భాగం నీవే, నా ఆహారం నీవే, నా స్వాస్థ్యము నీవే, నా ఆహారము నీవే, నాకున్నదంతా కాపాడి భద్రపరిచే దేవుడవు నీవే. అంటే ఈ స్వాస్థ్యము అంటే, స్వాస్థ్యం మీన్స్ ఇంకొకలా అనుకుందాం మనం. ఆయనకున్న బంగారము, ఆయనకున్న శ్రేష్టమైన సమస్తానికన్నా ది హయ్యెస్ట్ ప్లేస్లో ఎవరున్నారంట? దేవుడు ఉన్నారు. ది ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారంట? బంగారం కన్నా ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నాడు, సువర్ణం కంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తూ ఉన్నాడు. నా స్వాస్థ్య భాగం నీవే అంటున్నారు. అంటే అన్నింటికన్నా ప్రాముఖ్యంగా దేవుణ్ణి ఒక గొప్ప ఆస్తిగా భావిస్తూ ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈరోజు ఈ సెషన్ అంటే ఈ ప్రార్థన మానేసి వస్తే నీకు 1 గ్రామ్ బంగారం ఇస్తానని ఎవరన్నా అన్నారనుకోండి, ఆఫర్ ఇచ్చారనుకోండి, కాసేపు
ఎంతమంది వెళ్ళిపోతారు? గ్రామ్ బంగారం ఈ ప్రార్థన పోతే నెక్స్ట్ బుధవారం ఉంటుంది. గ్రామ్ బంగారం ఈరోజు తప్పితే ఇంకెక్కడ ఎప్పుడు ఇవ్వరు అని అన్నారనుకోండి, ఎంతమంది వదిలేసిపోతాం? లేదు లేదు, నాకు దేవుని సన్నిధే ముఖ్యం ఆ బంగారం కన్నా అని నిలబడే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఐ డోంట్ నో. ఒకసారి మనల్ని మనం క్వశ్చన్ చేసుకుందాం. నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటా, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఒకవేళ అలాంటి ఆఫర్ ఇస్తే నేను నిజంగా దేవుని సన్నిధిలో నిలబడతాను, అన్నింటికన్నా ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిని నేను ఎంచుకుంటాను. చాలామంది జాబ్స్ వచ్చినాక దేవుని సన్నిధి మానేసి వెళ్ళిపోతూ ఉన్నారు. పొద్దున్న టైంలో అన్నా కనెక్ట్ అవ్వండమ్మా అంటే నాకు అసలు ఓపిక ఉండట్లేదండి. నైట్ అంతా మార్నింగ్ అంతా వర్క్ చేసి నైట్ పడుకున్నాను, పొద్దున్న లేగలేకపోతున్నాను. అంటే అక్కడ ఏమైపోయింది? ఫస్ట్ ప్లేస్ ఏమైపోయింది? జాబ్ అయిపోయింది. దేవుడు కాదు అక్కడ. దేవునికి మొదటి స్థానం ఇవ్వాలంటే ఎంత కష్టమైన పొద్దున్న లేచి దేవుని సన్నిధికి వస్తాం. అక్కడ ఫస్ట్ ప్లేస్లో దేవుడు లేరు కాబట్టి మనం ఏదో జాబో బంగారమో సంథింగ్ ఏదో దేనికో ఇచ్చాం మనం ఫస్ట్ ప్లేస్. కాబట్టి మనం దేవుని సన్నిధికి రావడానికి ఇంట్రెస్ట్ లేదు. అదే చెప్తున్నారు ఇక్కడ. ఇంకొక మాట చదువుతున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం. మత్తయి 13:44. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాన్ని పెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి దాన్ని దాచిపెట్టి దొరికిన సంతోషంలో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. ఒక వ్యక్తి ఉన్నాడంట, పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్న పరలోక రాజ్యం గురించి చెప్తున్నారు. ఒక మనుషుడు ఉన్నాడంట, ఒక మనుష్యుడు దాన్ని కనుగొన్నాడు. దేన్ని కనుగొన్నాడు? దాచబడిన ధనాన్ని కనుగొన్నాడు. పొలంలో దాచబడిన ధనాన్ని కనుగొన్నాడు. అంటే అది డైరెక్ట్గా కనిపించలేదు. ఈయన ఏదో మైన్స్ బిజినెస్ సంథింగ్ ఏదో బిజినెస్ తవ్వుతున్నాడు, పొలాన్ని తవ్వుతూ ఉన్నాడు. తవ్వుతూ ఉంటే సంథింగ్ ఏదో అక్కడ పొలంలో మొక్కలు వేయడానికో దేనికో తవ్వుతున్నాడు. తవ్వుతుంటే ఏం కనిపించిందంట? ధన నిధి కనిపించిందంట, బంగారపు పెట్టె కనిపించిందంట. కనిపిస్తే ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంట? దాన్ని అక్కడే దాచిపెట్టేసి ఇప్పుడు ఫస్ట్ వెళ్ళి తనకున్నదంతా అమ్మేసి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ముందు ఆ పొలాన్ని కొనేసాడంట. పొలం కొనేసాక పొలంలో ఎంత డబ్బు వస్తే అంత తనదే కదా, ఆ డబ్బంతా తనదే. అంతకుముందు తీస్తే ఏమంటారు? ఈ పొలం ఎవరిదో వాళ్ళకి సంబంధించింది అయింది. ఈ పొలం ఏ వ్యక్తిదైతే ఆ వ్యక్తికి ఆ ధనం వెళ్ళిపోద్ది తప్ప తీస్తే దొంగిలించాడు అంటారు. నా పొలంలోంచి దొంగిలించాడు అంటారు, తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. కానీ ఆ పొలం కొనేసుకున్నాడు. ఇప్పుడు అక్కడ దొరికిన ధనం అంతా తనదే, సొంతం. సో ఈ పరలోక రాజ్యాన్ని అలా పోల్చి ప్రభు చెప్తా ఉన్నారు. ఇప్పుడు దీన్ని మనకు అప్లై చేసుకుంటే నీకు ఒక ధన నిధి దొరికింది. ఏంటా ధన నిధి? దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క సహవాసం, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని రాజ్యం అంటే పరలోక రాజ్యం నీకు దొరికింది. సో నీకు దొరికినప్పుడు దాన్ని పొందుకోవడం కొరకు నువ్వేం చేయాలంట? నీకు కలిగిందంతా ఇచ్చేయాలంట. ఆమేన్. నీకు కలిగిందంతా ఇచ్చేయాలంట. అప్పుడు దాన్ని నువ్వు పొందుకుంటావు. నీకు కలిగిందంతా, తనకు కలిగిందంతా అమ్మేసంట ఆ పొలాన్ని కొన్నాడంట. ఇప్పుడు తనకేవో చిన్న ఇల్లు ఉంది, చిన్న పొలం ఉంది, ఆ రెండు అమ్మేశాడు. వచ్చిన డబ్బులు తీసుకొచ్చి ఈ పొలం కొనేశాడు. ఇప్పుడు ఓవరాల్గా తనకు మిగిలింది ఏంటంటే ఆ పొలంలో దాచబడిన ధనం కూడా. సో ఒక విలువైనది అక్కడ ఉందనేసి తనకున్నదంతా అమ్మేశాడు. నువ్వు ఇది మన జీవితంలో అప్లై చేసుకుంటే పరలోక రాజ్యం ఎంత విలువైనదో మనకు తెలిస్తే నీకున్నదంతా త్యాగం చేస్తావు. నీ ఆరోగ్యాన్ని త్యాగం చేస్తావు, నీ డబ్బుని త్యాగం చేస్తావు, నీకున్న ఘనతను త్యాగం చేస్తావు. నువ్వు అవమానం పొందినా ఫీల్ అవ్వు, నీకు డబ్బు పోయినా ఫీల్ అవ్వు, నీకున్న తల్లిదండ్రులు వదిలిపెట్టేసినా ఫీల్ అవ్వు, నీ భర్తే నేను తన్ని తరిమేసినా ఫీల్ అవ్వు. దేవుని కోసం నువ్వు ఏది కోల్పోయినా ఫీల్ అవ్వు. ప్రభు అదే కదా చెప్తారు మనకి. నన్ను వెంబడింపగోరిన వాడు ఎవడైనా ఉంటే వాడు తన అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని, తల్లిదండ్రుల్ని దేన్ని ఇక్కడ వదిలేసుకుంటే దానికి 100 రెట్ల ప్రతిఫలాన్ని మీరు పొందుకుంటారు.
పరలోక రాజ్యం కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని కొరకు నువ్వు ఏది వదిలేసుకోవాలన్నా రెడీగా ఉండాలి. ఏదైనా వదులుకోవడానికి రెడీగా ఉండాలి. సుఖాన్ని వదులుకోవాలి, కష్టపడాలి. దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నారు. ప్రైజ్ గాడ్. అన్నీ వదిలేసుకోవాలి. అన్నీ వదులుకున్నప్పుడే విలువైన రాజ్యాన్ని నువ్వు పొందుకుంటావు. మనమేమంటాం, ఇదేం వదలం ప్రభు, కానీ అది కూడా కావాలి. ఇంపాసిబుల్, జరగదు. ఎట్టి పరిస్థితిలో దేవుడు అలా ఇవ్వరు. త్యాగం లేని పరిచర్య వ్యర్థమైన పరిచర్య. త్యాగం లేని పరిచర్య వ్యర్థమైన పరిచర్య. నీకున్నదంతా, నీవు ఏదైతే ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నావో దాన్ని అంతటిని నువ్వు త్యాగం చేయగలిగితే దేవుడు నీకు ఎలా మారుతారంటే, ఇప్పుడు అర్థమైద్ది ఈ మాట మనకి బాగా. యోబు గ్రంథం దగ్గరికి వద్దాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 25, 24, 25 చదువుతున్నాను. మట్టిలో నీ బంగారంను, ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణంను పారవేయము, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అసలు నాకున్న బంగారం అంతా దేవునికి ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు మనసు ఎక్కడ ఉంటుంది? దేవుని మీద ఉంటుంది. నా బంగారం అంతా దేవుడి దగ్గర ఉంది అంటే నా బంగారం దేవుడే. ఆమేన్. సో బంగారం ఓ పక్కన ఉంది, దేవుడు ఓ పక్కన ఉన్నాడు. బంగారం కావాలా, దేవుడు కావాలా, బంగారం కావాలా, దేవుడు కావాలి. ఫస్ట్ ప్లేస్ బంగారానికి ఇస్తాం మనం. అంటే బంగారం అంటే ఆ ప్లేస్లో ఇంకొకటి ఏదో, నీ భర్తో, పిల్లలో, నీ జాబో ఏదో ఉంటుంది, సంథింగ్ నీకు చాలా విలువైందనమాట. ఆ విలువైంది అడ్డు పెట్టుకుని దేవుని సెకండ్ ప్లేస్లో పెడతా ఉంటాం. కాదు, ఆ ఫస్ట్ ప్లేస్కి దేవుడు రావాలి అంటే నీకు ఏదైతే విలువైందో దాన్ని తీసుకెళ్ళి పడేయి. ఫస్ట్ దేవుని పాదాలు చెంత పెట్టేసి, దానికి వాల్యూ ఇవ్వద్దు, దాని మీద ఎక్కువ స్ట్రెస్ చేయొద్దు, ఎక్కువ దేన్ని ప్రేమించొద్దు. దేవుని కన్నా ప్రాముఖ్యంగా దేన్ని నువ్వు ప్రేమించొద్దు. అప్పుడు ఏం జరుగుతుందంటే సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగా ఉంటారు. దేవుడే నీకు బంగారంగా వెండిగా ఉంటానని, అంటే నా స్వాస్థ్యం నేను నీకు ఇస్తాను అంటున్నారు. ఆమేన్. ఇప్పుడు దావీదు భక్తుడు చెప్పినట్లుగా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగం నీవే. హల్లెలూయా. ఆ మాట మనం కూడా చెప్పగలగాలి. ఆ మాట మనం కూడా చెప్పగలగాలి. అప్పుడు దేవుడు నీకు స్వాస్థ్యం అయిపోయిన తర్వాత 26వ వచనంలో, అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖం ఎత్తదు. ధైర్యముగా వచ్చి దేవా నా భాగం నీవే అని ఎప్పుడు చెప్పగలుగుతాం? ఈ బంగారం అంతా పడేసిన తర్వాత. ఇది ఇంకెక్కడ జేబులో పెట్టుకుని కూర్చున్నాం అనుకోండి, దేవుని తట్టు ముఖం ఎత్తాం, ఈ జేబు చూసుకుంటూ ఉంటాం, ఎప్పుడు కిందకే ఉంటుంది, డౌన్కే ఉంటుంది మన ఫేస్, ఎప్పుడు పైకి వెళ్ళదు. సో నువ్వు ఎప్పుడైతే త్యాగం చేయడానికి ఇష్టపడతావో, నీకున్న సమస్తాన్ని దేవుని కొరకు విడిచిపెట్టడానికి ఇష్టపడతావో, అప్పుడు దేవునిలో నీకు ఆనందం కలుగుతుంది. ఆయన నీకు ఆస్తిగా మారుతారు. ఆయన తట్టు నువ్వు సంపూర్ణంగా టర్న్ అవుతావు, తిరుగుతావు. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఈరోజు అలా మనకి దేవుడు మారాలి అని మనం కోరుకుందాం. ఒకవేళ అలా దేవుని యందు నువ్వు ఆనందించగలిగిన వ్యక్తివైతే ఇప్పుడు దేవుడు చెప్తున్నారు 27వ వచనం, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. అలా టర్న్ అయిన తర్వాత మనం ప్రార్థన చేస్తే, నువ్వు త్యాగాలు చేసిన తర్వాత, దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టిన తర్వాత, దేవుళ్ళు ఆనందించడం నేర్చుకున్న తర్వాత నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ మనవి వింటాడంట. వెంటనే ఆన్సర్స్ వస్తాయి. ప్రైజ్ గాడ్. నువ్వు ఏ ప్రార్థన చేసినా ఠకా 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 ఆన్సర్స్ ఇస్తారు దేవుడు. ఎందుకంటే అక్కడ ఎక్కడ స్వార్థం ఉండదు. నీకున్నది అంతా వదిలేసుకున్నప్పుడు ఇంక స్వార్థం ఏముంటుంది? నువ్వు ఏదో పట్టుకుంటేనే నీకు స్వార్థం. సో నీ స్వార్థమైన హృదయంతో, ప్రేమ కలిగిన హృదయంతో ఏ ప్రార్థన మనకు దేవుని సన్నిధికి తీసుకెళ్ళినా అప్పుడు దేవుడు దాన్ని ఆలకిస్తాడు. వెంటనే ఆయన అంగీకరిస్తాడు. నీ మొక్కుబళ్ళు నువ్వు చెల్లించెదవు. 28లో అంటారు, మరియు నువ్వు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. ఆమేన్. నువ్వు దేన్ని గురించి ఆలోచన చేస్తే అది నీకు స్థిరపరచబడుతుందంట. పేతురు గారిని చూస్తే ఆయన తృణప్రాయంగా వలలను వదిలేసి వచ్చేసారు వాళ్ళు. 2 బోట్లు చేపలు, వాళ్ళు రాత్రంతా ఒక చేప పడితే బాగుండని కష్టపడ్డారంట. ఒక్క చేప కూడా లేదు. పొద్దున్నే వచ్చి దేవుడు మాట సర్వీస్లోకి 2 బోట్ల చేపలు వచ్చినాయి. వాళ్ళు అనొచ్చుగా, ప్రభు ఈ చేపలన్నీ అమ్మేసుకుని డబ్బులు వచ్చిన తర్వాత మా ఇంట్లో ఇచ్చేసి వస్తాను అనొచ్చుగా.
దానికోసం ఇంకా కష్టపడ్డారు. సో అవన్నీ విడిచిపెట్టేశారంట దేవుని కోసం. ఇప్పుడు పేతురు నిలబడి ప్రార్థన చేస్తూ పుట్టి కుంటివాడు లేచి గంతులేస్తున్నాడు. ఆయన ప్రార్థన వెంటనే అద్భుతాలు జరిగినాయి. ఆయన ఆలోచనలన్నీ దేవుడు స్థిరపరిచారు. ఆమేన్. సో త్యాగం లేని చోట ప్రార్థనకు జవాబులు రావు. త్యాగం లేని చోట ప్రార్థనకు జవాబులు రావు. నీ త్యాగమే నీ ప్రార్థనకి పునాది. నీ జీవితంలో అద్భుతాలు దేవుడు చేస్తారు. నిన్ను స్థిరపరుస్తారు, అభివృద్ధి పరుస్తారు, నీకు మేలు చేస్తారు. ఆమేన్. సో ఆ ఫస్ట్ ప్లేస్ మనం ఎవరికి ఇస్తున్నామో ఈరోజు ఒకసారి చెక్ చేసుకుందాం. అలాగనే ఇంకా దేవుడు చెప్తున్నారు, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. వెలుగు, నువ్వు వెళ్ళే మార్గము వెలుగుమయంగా ఉంటుంది. నువ్వు వెలుగులో నడుస్తావు, అనేకులకు వెలుగునిస్తావు. ఆమేన్. నువ్వు వెలుగులో నడుస్తావు. పేతురు గారు నడుస్తుంటే, ఆయన వెలుగుతో నడుస్తూ ఉంటే, ఆయన నీడ పడినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా స్వస్థత పొందుకున్నారంట. ఆయన వెలుగు ట్రాన్స్ఫర్ అయిపోయింది. అలాగా ఆయన అభిషేకం ట్రాన్స్ఫర్ అయిపోయింది. నిజంగా ఎంత గొప్ప త్యాగాలు చేశారు వాళ్ళు దేవుని కోసం. వాళ్ళ జీవితాలను పణంగా పెట్టేశారు. మనం ఒకరోజు వాక్యం చెప్పండి రా అంటే లేదు. ఏ త్యాగం దేవుడి కోసం మనం చేయలేకపోతున్నాం. ఇంకెట్లా వాళ్ళతో మనం కంపేర్ చేసుకో. అసలు దేవా నాకు మేలు చేయని అడిగే అర్హత కూడా మనకు లేదు. ఏం త్యాగం చేస్తున్నావు నువ్వు దేవుని కోసం? ఏం త్యాగం ఉంది మన జీవితంలో? మనం వెలగాలి, మన ప్రార్థన దేవుడు ఆలకించి అద్భుతాలు చేయాలి, మనం అభివృద్ధి పరచబడాలి, మనం మేలులు అనుభవించాలి. ఇవన్నీ మన ఆశలు, మన ఆలోచనలు అన్నీ స్థిరపరచబడాలి. సో నువ్వు ఏం చేస్తున్నావు దేవుని కోసం? ఏం వదులుకున్నావు? ఏం త్యాగం చేసావు? ఎలా నడుస్తున్నావు నువ్వు దేవుని సన్నిధిలో? ఆమేన్. 29, నువ్వు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదనందువు. నేను పడినా కూడా మళ్ళీ లేస్తాను అని చెప్తా ఉంటా, స్ట్రాంగ్గా చెప్తా ఉంటా. నీతిమంతుడు 7 సార్లు పడినా మళ్ళీ తిరిగి సింహం వల్ల నిలబడతాడు. భయపడ్డు. వస్తాయి తుఫాన్లు, వస్తాయి అలలు, వస్తాయి చాలా రకరకాల సమస్యలు వస్తాయి, కానీ ఎప్పుడు పడిపోం. సో ఆ స్టేజ్లో మనం ఉండాలి. వినయం గల వారిని ఆయన రక్షించును. సో ఈరోజు వినయం ఉందా? ఓర్పు ఉందా? దేవుని యందు ఆనందం ఉందా? సో చాలా క్వశ్చన్స్ దేవుడు మనకి ఇచ్చారు. మనం ఏ స్టేజ్లో ఉన్నామో చెక్ చేసుకుందాం. దేవునితో సహవాసం చేద్దాం, సమాధానం కలిగి ఉందాం, ఆయన మేలులు మనం అనుభవిద్దాం, ఆయన అభివృద్ధి, ఆయన ఇచ్చే అభివృద్ధిని మనం పొందుకుందాం. ఈరోజు సరిచేయబడిన హృదయాలు కలవారమై దేవుని సన్నిధిలో అత్యధికంగా ఆశీర్వదింపబడే గుంపులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగంను దీవించునుగాక. ఆమేన్.